నిజంగా హైదరాబాద్ చరిత్రలో ఇది మాత్రం ఒక బ్యాడ్ డే, బ్లాక్ డే, మర్చిపోలేని రోజు అండి ఈ సంఘటన మాత్రం. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం. అరే ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం, ఒంటరి యువతిపై దొండగుడి దాష్టికం, భయంతో రైలు నుంచి దూకిన యువతి, గాంధీ హాస్పిటల్కి తరలించిన రైల్వే సిబ్బంది, బండి సంజయ్ చొరవతో యశోద హాస్పిటల్కు, పరారీలో నిందు అతని ఫోటో గుర్తింపు. ఏం చేయాలండి వాడిని? వాడిని ఏం చేయాలండి? ఆ దరిద్రుడిని, ఆ చెత్త ఫెలోని ఏం చేయాలండి అసలు నిజంగా? ఈ వీడే అంట, మహేష్ అంటే వీడి పేరు. అసలు ఎంత దారుణం అండి ఇది. ఎంఎంటీఎస్ రైల్లో దారుణం జరిగింది. మహిళా బోగిలో ఒంటరిగా ఉన్న యువతిని గుర్తులేని వ్యక్తి లైంగిక దాడికి ఎత్తించాడు. దీంతో ఆమె భయపడి రైలు నుంచి దూకేసింది. బాధితురాలిని రైల్వే హాస్పిటల్కి తరలించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి 23 ఏళ్ళంటే అమ్మాయికి, పాపం స్విగ్గీలో పనిచేసుకుంటుందంటండి. స్విగ్గీలో పని చేసుకుంటూ మేడ్చల్ ఒక హాస్టల్లో ఉంటుంది. ఈ నెల 22న సెల్ ఫోన్ రిపేరింగ్ కోసం సికింద్రాబాద్ వచ్చింది. తిరిగి హాస్టల్ వెళ్లేందుకు రాత్రి 7 గంటల సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్లోని మహిళల బోగిలోకి ఎక్కింది. ఆమెతో పాటు ఉన్న మరో 2 మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోవడంతో బాధితురాలు ఒంటరిగా ఉంది. యువతి సెల్ ఫోన్ చూసుకుంటుండగా గుర్తులేని యువకుడు బోగిలోకి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతం చేసే ప్రయత్నం చేయడంతో భయపడిన యువతి కదులుతున్న రైలు నుంచి దూకేసింది. గాయాలతో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు, పోలీసులు 100కు సమాచారం ఇచ్చారు. దీంతో జీఆర్పీ సిబ్బంది అక్కడికి చేరుకొని బాధితురాలిని గాంధీ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి వెళ్ళిన రైల్వే ఎస్పీ చందనా దీప్తి బాధితురాలిని పరామర్శించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుత యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంట. మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె నుంచి అతి కష్టమైన వివరాలు సేకరించారు. కాగా అత్యాచార యత్నం చేసింది మేడ్చల్ సమీపంలోని గౌడవల్లికి చెందిన మహేష్గా పోలీసులు గుర్తించారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఒకరి ఫోటోను బాధితురాలకు చూపగా ఆమె అతను నిర్ధారించింది. మహేష్పై నగరంలోని పలు స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయంటే. ఇదే నేను అంటున్నా, ఇట్లాంటిది చాలాసార్లు నేను చెప్తున్నాను. ఇలాంటి ఎదవలందరిపైన చాలా కేసులు ఉంటాయి, బెయిల్ పైన ఉంటారు వీళ్ళు. వీళ్ళని బయటకు వదిలితే మృగాలు బయటకు వచ్చి మళ్ళీ ఎదవల్లానే ప్రవర్తిస్తారు. వీళ్ళని ఫస్ట్ టైం వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడే పనికి రాకుండా చేయాలి. వీళ్ళని దేనికి పనికి రాకుండా చేయాలి. ఇంకోసారి అమ్మాయి వైపు చూడాలంటే ఆఖరికి ఒకవేళ పెళ్ళైతే వాడి సొంత భార్య వెంక వాడు కన్నెచ్చాలన్నా వాడికి వచ్చబడిపోయాడు చేయాలి. చేయకపోతే ఇట్లాంటి మదవెక్కిన పనులే చేస్తారు బయటకు వచ్చి నా కొడుకులంతా. అదే ట్రైన్లో సింగిల్గా వాడి అక్కో, వాడి చెల్లో, వాడి అమ్మో ఉంటే తెలిసిద్ది వాడికి ఆ నొప్పి. ఇలాంటి పశువులకు తెలియదు ఆ నొప్పి. కాబట్టి వీడిని దొరికినప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ఎవడైతే వేరే అమ్మాయి పైన, ఎవడైతే వేరే మహిళ పైన అసభ్యంగా ప్రవర్తిస్తాడో, లైంగిక వాళ్ళని వేధిస్తాడో, అత్యాచారత్వం చేద్దామని చూస్తాడో, కేసు నమోదైన వెంటనే వాడిని పని లేకుండా చేసి పడేయాలి. అప్పుడే వాడు ఇంకోసారి ఇంకో అమ్మాయి ఇంకా చూడకుండా ఉంటాడు. అలా కాకుండా మనోళ్ళు సర్లే అని వదిలేస్తూ ఉంటే వాళ్ళు ఇలాంటివే చేస్తారు. అయినా మెట్రో రైల్లో, మన ఎంఎంటీఎస్ ట్రైన్లో ఈ లేడీ కంపార్ట్మెంట్లో లేడీ కానిస్టేబుల్ ఉండరా అండి నైట్ టైము? ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఏమైనా జరగడానికి జరిగి ఉంటే ఇప్పుడు ఎవడు సమాధానం చెప్పేవాడు దీనికి? పోలీస్ శాఖ సమాధానం చెప్తుందా? రైల్వే శాఖ సమాధానం చెప్తుందా? మాది కాదు అందరూ సైలెంట్గా ఉంటారా? జరిగి 2 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎందుకు పట్టుకోలేపారండి మీరు? హైదరాబాద్ పోలీసులు మేము ఇంత అని చెప్తారు కదా, 2 డేస్ నేను పట్టుకోలేపారంటే ఎంత షేమ్ అది మనకి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నాశనం అవుతుందండి బాబు ఇలాంటి వాళ్ళ వల్ల. హైదరాబాద్ మెట్రోలో ఎంఎంటీఎస్ అంటే జరిగిందని నేషనల్ మీడియా మొత్తం కోడేకి వస్తుంది.